రాష్ట్రంలో చేయూత పింఛన్ల దరఖాస్తుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 15 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, చివరి తేదీ లేదని స్పష్టం చేసింది. లబ్ధిదారుల అర్హతలపై స్పష్టత ఇచ్చిన సర్కార్ గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని అధికారుల వద్ద ఒకసారి నిర్ధారించుకోవాలని తెలిపింది. రాష్ట్రంలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు నేటి నుంచి దరఖాస్తుల్ని స్వీకరించనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాధాన్య క్రమంలో ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, పైలేరియా అంటే బోధరాలు, డయాలసిస్ బాధితులు, దివ్యాంగుల కేటగిరీలో తలసేమియా, సికిల్ సెల్, హీమోఫిలియా బాధితులకు పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించింది. ఈ నెల 15 నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు ఇచ్చింది. దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, చివరి తేదీ లేదని వెల్లడించింది. ప్రభుత్వ పింఛన్లకు గ్రామాల్లో 1,50,000, పట్టణాల్లో 2 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్నవారు అర్హులని ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు, 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి, 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట పొలమున్నవారు అనర్హులని తేల్చి చెప్పింది. ప్రభుత్వ రంగ, ప్రైవేటు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, ఆయిల్, రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు, రిగ్ యజమానులు, వారి తల్లిదండ్రులు అనర్హులుగా తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వ లేదా స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్నవారు, 4 చక్రాల వాహనాలు లేదా భారీ వాహనాలు ఉన్నవారు సైతం పింఛన్ దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా పరిగణించింది. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని, అయితే తమ దరఖాస్తులు ఉన్నాయో లేదో పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారుల ద్వారా ధృవీకరించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్తవారు చేయూత వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలని, దాన్ని నింపిన తర్వాత గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు లేదా మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో సమర్పించాలని తెలిపింది. పట్టణాల్లో అయితే బిల్ కలెక్టర్లు లేదా వార్డు అధికారులు లేదా పురపాలక కమిషనర్లకు సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు.